Siapa bakal siapa? ఉన్నారు మీకు ఇష్టమైనటువంటి ఎమ్మెల్యేను మీకు ఇష్టమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా మీరు అప్రమత్తులై జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరికి పడితే వారికి, ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి మీరు ఓటేస్తే 5 సంవత్సరాల కాలం పాటు పేదరికం నుండి మన జీవితాలకు, మన బ్రతుకులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఏ ప్రభుత్వం అయితే పేదవారికి అనుకూలంగా, ఏ ప్రభుత్వం అయితే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మేలు చేసిందో, మీ పిల్లల విద్యా విధానంలో మార్పులు తెచ్చిందో, మీ పేదరికానికి వేణీళ్లకు చన్నీళ్లుగా, చన్నీళ్లకు వేణీళ్లుగా ఆర్థిక భరోసా ఇచ్చిందో, నిష్పక్షపాతంగా నిజాయితీగా దళారీ వ్యవస్థ లేకుండా, లంచగొండితనం లేకుండా సంక్షేమ పథకాలను మీ ఇంటికి, అట్టి ప్రభుత్వానికి మీరు ఓటు వేసినట్టయితే మళ్ళీ మీకు మేలు జరుగుతుంది. మీ పేదరిక జీవితాలలో కొంత గొప్ప మేలు జరుగుతుంది. అలా కాకుండా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మోసపూరితమైన అబద్ధాలు, మోసపూరితమైన హామీలు, అమలు చేయడానికి వీలు లేని అనేక రకాల హామీలు మీకు ఇచ్చి మీ ఓటును కొల్లగొట్టే, మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. 2014లో కూడా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇలాగే మీకు మాట ఇచ్చినాడు, పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళల యొక్క రుణాలు మాఫీ చేస్తానని. కానీ 5 సంవత్సరాలు గడిచినా మీ మాఫీ చేయలే. 2018 ఆఖరికి వచ్చిన తర్వాత మరొక 4 నెలలు, 3 నెలలు, 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయన్నప్పుడు తీరా దగ్గరకు వచ్చిన తర్వాత మీ రుణమాఫీ చేయకుండా పసుపు కుంకుమని చెప్పి 10,000 రూపాయలు మీ చేతిలో పెట్టి మిమ్మల్ని మోసగిచ్చే ప్రయత్నం చేసి మాట తప్పినాడు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పినాడు, మాట తప్పినాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినాడు, మాట తప్పినాడు. తాకట్టు పెట్టిన మీ బంగారు ఇడిపిస్తానని చెప్పినాడు, మాట తప్పినాడు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినాడు, మాట తప్పినాడు. ఇలా ఒకటేమిటి, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికైతే 2014 నుంచి 19 వరకు గడిచిన 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్ఛార్జిగా నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో నేను అడుగుతా ఉన్నా నేటి వరదరాజిరెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు హయాంలో ఈ నియోజకవర్గానికి 1 కోటి రూపాయలను అభివృద్ధికి నిధులు తెచ్చినావా అని అడుగుతా ఉన్నా. ఒకే 1 కోటి రూపాయలు. లేదంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలో ఒక్క పాఠశాలలో 1 రూమ్ కానీ, తరగతి గది కానీ, బాత్రూమ్ కానీ కట్టించి ఉంటే చెప్పమని అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గంలో నిరుపేదలైనటువంటి ఏ అక్క చెల్లెమ్మలకైనా ఒక్కరికే సెంటు జాగా ఇచ్చి 1,00,000 రూపాయలు డబ్బిచ్చి ఒకరికైనా ఇల్లు కట్టించినావా అని అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు 14 నుంచి 19 వరకు జరగలే. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కాబట్టి ఈ నియోజకవర్గానికి రాగిన పైసా కూడా చంద్రబాబు నాయుడు సహాయపడలేదు. నంద్యాల వరదరాజిరెడ్డి గారు కూడా 1 రూపాయి కూడా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేకపోయినారు. లాస్ట్కి 37 రోడ్లు కూడా వరుసగా చివరి వరకు ఉండే 37 రోడ్లు కూడా నేను వేసినటి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన పార్టీ గెలిచిన తర్వాత ఈ 37 రోడ్లు వేసినాం. ఒక్కొక్క రోడ్డుకి 20 లక్షలు అవుతుంది. 7.5 కోటి
దాదాపు 8 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోడ్లన్నీ మీ ఎమ్మెల్యే, మీ శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వేసినదే. మీకు మంచినీటి సమస్య పరిష్కరించింది మీ ఎమ్మెల్యేనే. మీకు సంక్షేమ పథకాలు అందించినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ప్రతి ఇంటికి మీరు గమనించండి, 1, 2, 3, 4, 5 పథకాలు ప్రతి ఇంటికి వస్తా ఉన్నాయి. 65 సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ను 5 సంవత్సరాల వయసు తగ్గించి 60 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చినాడు జగనన్న. 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్ను 3000 రూపాయల వరకు పెంచుకుంటూ పోగలిగినాడు. ఏ బడిలోనో గుడిలోనో ఇచ్చే పెన్షన్ను మీ ఇంటి వద్దకే వాలంటీర్తో తెల్లవారక ముందే మీ ఇంటికి పెన్షన్ పంపించగలిగినాడు. ఏ తారీఖు ఇస్తారో పెన్షన్ అప్పుడు తెలియదు. జగనన్న వచ్చిన తర్వాత పిడుగులు పడినా సరే 1వ తారీఖున అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వాల్సిందే అని చెప్పి పెన్షన్ ఇప్పించినాడు. ప్రతి ఇంట్లో 45 సంవత్సరాల వయసు కలిగిన చెల్లెలుంటే 18,700 రూపాయలు సంవత్సరానికి ఒకసారి పెన్షన్ ఇప్పించగలిగినాం. అదే చెల్లెలకు ఒక బిడ్డ కొడుకు ఉంటే బడికి పంపిస్తే అమ్మఒడి పేరున 15,000 రూపాయలు ఇవ్వగలిగినాం. పొదుపు సంఘాలున్న మహిళల మీకు రుణమాఫీ చేస్తామని చెప్పి 4 విడతలుగా 4 పావలాలుగా రుణమాఫీ చేయగలిగినాం. కొద్దో గొప్ప చివరికంతు మీకు బటన్ నొక్కినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ అకౌంట్లు వేయమని చెప్పి అడ్డపన్నాడు. అది కూడా 13వ తారీఖు అయిపోయిన తర్వాత ఆ రావాల్సిన మరికొద్ది మందికి చేయూత గాని ఆసరా గాని మీ అకౌంట్లలో డబ్బు పడుతుంది. ఇవి కాకుండా నాడు నేడు మన బడి కింద మీ పిల్లల యొక్క స్కూలు రేపురేఖలే మార్చి పారేసినాడు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాడు. కంటి పరీక్షలు చేయించినాడు, సర్జరీ చేయించినాడు, అద్దాలు ఇప్పించినాడు, బూట్లు కొనిచ్చినాడు, సాక్షులు కొనిచ్చినాడు, మంచి భోజనం పెట్టించగలిగినాడు, డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకురాగలిగినాడు, 8, 9, 10 పిల్లలకు ట్యాబులు ఇప్పించగలిగినాడు. విద్యా విధానంలో సమూలమైన మార్పులు తెచ్చి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి 1వ తరగతి దగ్గర నుంచి డిగ్రీ వరకు MBA, MCA ఏదైనా చదివినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఆయన డబ్బు కట్టగలిగినాడు. వసతి దీవెనని చెప్పి మీ పిల్లల హాస్టల్ డబ్బులు కూడా మీ అకౌంట్కి డబ్బులు వేయగలిగినాడు. ఇవన్నీ కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తోపుడు బండ్లు లాంటి వ్యాపారస్తులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినారు. దళిత కుటుంబాలకు కరెంటు ఉచితం ఇవ్వగలిగినాడు. నాయి బ్రాహ్మణులకు వారి మంగళ షాపులకు కరెంటు ఉచితం ఇవ్వగలిగినాడు. ఇవి కాకుండా ఎన్నో సంక్షేమ పథకాల పేరుతో సంవత్సరానికి 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ప్రతి కుటుంబానికి జగనన్న ప్రభుత్వం ఉపయోగపడగలిగింది. 5 సంవత్సరాల కాలంలో 3 నుంచి 4, 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి సహాయం జరిగింది. ఇవన్నీ కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ జెండా పట్టిన వారికి కూడా ఇవ్వగలిగినాం. 24,000 మందికి నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చే క్రమంలో ఇంటి పట్టాలు ఇవ్వగలిగినాం. ఈ చేతులతోనే 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. డీకేటీ పట్టాలు కాకుండా మీ పేరుతో రిజిస్టర్ చేపించి ఆ ఆస్తిని మీరు అమ్ముకునే అధికారాన్ని ఒక చిరునామాను మీకు అందించగలిగినాం. ఈ ముద్ర కాగితాలు తీసుకొని మీరు బ్యాంకుకి పోయినా కూడా బ్యాంకులో మీరు లోన్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. 1,80,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇప్పించి నన్ను ఇల్లు కట్టమని ఆదేశించినారు. మరొక 4-5 నెలల కాలంలో 24,000 ఇళ్లను పూర్తి చేసి వారికి అప్పచెప్తా ఉన్నాం. ఇప్పటికే 4-5 ఇళ్లను పూర్తి చేసి వారికి అందించగలిగినాం. ఇవన్నీ కాకుండా ప్రొద్దుటూరు పట్టణాన్ని జగనన్న ఆధ్వర్యంలో ఒక మంచి మార్కెట్ కడతా ఉన్నాం. 53 కోట్ల రూపాయలతో 5 కోట్ల రూపాయలతో బస్టాండ్ పూర్తి చేసినాం. 53 కోట్ల రూపాయలతో రామేశ్వరం పెన్నా రివర్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జి కడతా ఉన్నాం. 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తా ఉన్నాం. 24 కోట్ల రూపాయలతో SNR గవర్నమెంట్ కాలేజీకి నిధులు మంజూరు చేయించినాం. 24 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కు పేదవారికి మెరుగైన వైద్య సేవ అందించే దానికోసం నిధులు మంజూరు చేసినాం. 200 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయగలిగినాం. ప్రొద్దుటూరు పట్టణంలో 120 కోట్ల రూపాయలతో 41 వార్డుకు రోడ్లు కాలువలు నిర్మించగలిగినాం. శివాలయం సెంటర్ లో జాతీయ జెండాను ఆవిష్కరించగలిగినాం. అదే సెంటర్లోనే 8.5 కోట్ల రూపాయలతో టవర్ క్లాక్ నిర్మిస్తా ఉన్నాం. మైదుకూరు రోడ్డు విస్తీర్ణం చేసినాం 4 కోట్ల రూపాయలతో. అదేవిధంగా 2 టౌన్ బైపాస్ రోడ్డు ఒక పార్కును పూర్తి చేసినాం. గాంధీ పార్క్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా 5,50,00,000 రూపాయలతో పార్కును పూర్తి చేసి మీ కుటుంబ సభ్యుల కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించగలిగినాం. ప్రొద్దుటూరు పట్టణానికి నీటి ఎత్తుడుంటే 150 కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించి గండికోట నుంచి మైలవరానికి తెప్పించి మైలవరం నుంచి ప్రొద్దుటూరుకి 27 కిలోమీటర్లు దారి పొడవున భూమిలో పైపుల ద్వారా నీళ్లను తెప్పించి 2 కుళాయిల దగ్గర నీటిని శుద్ధి చేసే పరికరాలను బిగించి 17 వాటర్ ట్యాంకులకు నీళ్లు ఎక్కించి ఈరోజు ఉదయం సాయంకాలం ప్రొద్దుటూరు పట్టణానికి కావలసినంత నీరు శుద్ధి చేసిన నీరు ఇవ్వగలుగుతున్నాం. మీ పిల్లలు చదువుకునే విద్యా విధానంలో మార్పులు తెచ్చినాం. ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల రూపాయలు ఇచ్చి సంవత్సరానికి ఒక్కసారి మీ కుటుంబ సభ్యులకు ఎవరికైనా జబ్బు చేసినా ప్రమాదం చేసినా
డబ్బు లేక మీ కుటుంబ సభ్యులు మరణించకూడదని చెప్పి 5 లక్షల నుండి ఆరోగ్యశ్రీ కార్డును 25 లక్షలకు పెంచినాడు. 3,555 జబ్బులకు 252 కార్పొరేట్ హాస్పిటల్లో 4 రాష్ట్రాల్లో మద్రాస్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలలో 3,555 జబ్బులకు 252 ప్రైవేట్ హాస్పిటళ్లలో 25 లక్షల వరకు మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యశ్రీ కార్డు సమాధానం చెప్తాను. మీ పిల్లలు చదివించింది జగనన్న, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది జగనన్న, మీ రుణాలు చెల్లించింది జగనన్న, రైతు భరోసా కేంద్రాలు స్థాపించింది జగనన్న, రైతులకు 13,500 రూపాయలు పంట రుణ సహాయం చేసింది జగనన్న, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది జగనన్న, అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు నెల దినం లోపల డబ్బులు బ్యాంకుకి వేసింది జగనన్న. ఇవన్నీ కాకుండా ప్రొద్దుటూరును అభివృద్ధి పథంలో తీసుకుపోయేదానికి నాకు పూర్తిగా సహకరించి స్వేచ్ఛనిచ్చి 100 కోట్ల రూపాయల ప్రొద్దుటూరుకి నిధులు మంజూరు చేసినాడు. అమృతానగర్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, స్వరూపమే లేదు. ఒకప్పుడు ఈ 2019 నుంచి 24 5 సంవత్సరాల కాలంలోనే అమృతానగర్ డెవలప్ అయింది. 37 రోడ్లు వేసినాం. ఈ కాలువలు వేయాల్సిన బాధ్యత ఉంది. ఇంకా కొన్ని చోట్ల అడ్డ రోడ్లు వేయాల్సిన బాధ్యత ఉంది. నీళ్లు తెప్పించగలిగినాం. ఇవన్నీ కూడా 2024 ఎన్నికల్లో మనం గెలిచిన తర్వాత ఈ అమృతానగర్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి కాలువల నిర్మాణం కానీ, అడ్డ రోడ్ల నిర్మాణం కానీ, మరిన్ని మెరుగైన సేవా కార్యక్రమాలు కానీ ఇక్కడ తీసుకురాగలుగుతాం. సంక్షేమ పథకాలను మీకు నిజాయితీగా, నిష్పక్షపాతంగా అందరికీ అందించగలిగినాం. ఇళ్ల పట్టాలు తెలుగుదేశం పార్టీ వారికి కూడా అందించగలిగినాం. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని నేను చేసినానని చెప్పి ధైర్యంగా మిమ్మల్ని ఓటు అడుగుతా ఉన్నా. వరదరాజిరెడ్డి కూడా ఇలాగే చెప్పాలా. నేను తెలుగుదేశం పార్టీ జెండా బట్టి పోటీ చేస్తా ఉన్నా. 2014-19 కాలంలో ఇదిగో నేను ఈ కార్యక్రమాలు చేసినాను, ప్రొద్దుటూరుకి అభివృద్ధి చేసినానని చెప్పి చెప్పాలా. ఆయన మాట మాట్లాడితే అమృతానగర్ నేను కట్టినా అంటున్నాడు. అమృతానగర్ వరదరాజిరెడ్డి గట్లా. అమృతానగర్ కట్టింది మన రాజశేఖర రెడ్డి అన్న, మన రాజశేఖర రెడ్డి కట్టింది. ఆ రాజశేఖర రెడ్డి రక్తమే జగన్మోహన్ రెడ్డి. ఏదైనా చెప్పితే ఈ ఊరికి అభివృద్ధి చేసినామని మాటకు ముందు వరదరాజిరెడ్డి గారు మాట మాట్లాడతారు. ఈ రింగ్ రోడ్డు నేనే వేసినా అంటాడు. రింగ్ రోడ్డు వేసింది నువ్వు కాదయ్యా, జగన్ వాళ్ళ ఆయన. ఈ పశువైద్య కళాశాల నేనే తెచ్చినా అంటాడు. నువ్వు కాదయ్యా, వైఎస్ఆర్ తెచ్చినది. బైపాస్ రోడ్డు నేనే కట్టినా అంటాడు. నువ్వు కాదు, వైఎస్ఆర్. నేను అడుగుతా ఉన్నా వరదరాజిరెడ్డిని, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలైనా, పశువైద్య కళాశాల అయినా, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల అయినా, అమృతానగర్ అయినా, మున్సిపల్ ఆఫీస్ అయినా, మరే అభివృద్ధి కార్యక్రమాలైనా, ఈరోజు నేను కట్టే మున్సిపల్ కాంప్లెక్స్ అయినా, మార్కెట్ అయినా, బస్టాండ్ అయినా, కాలువల ఆధునీకరైనా, పైపు లైన్ అయినా, తాగునీళ్ళైనా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైనా, రోడ్లైనా, కాలువలైనా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే నువ్వైనా నేనైనా చెప్పాల్సింది 2 పేర్లు. ఆ పేర్లు ఏమిటో తెలిసిన? ఒకటి వైఎస్ఆర్, రెండవది జగన్మోహన్ రెడ్డి. ఈ ఇద్దరి నాయకత్వంలోనే ఈ ఊరు అభివృద్ధి జరిగింది. నేను వరదరాజిరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఈ 2 పేర్లు చెప్పకుండా, నీవు ఈ 2 పేర్లు చెప్పకుండా నిజాయితీగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టావు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి కానీ, స్కూల్ అభివృద్ధి కానీ, ఇళ్ల పట్టాలు కానీ, రోడ్లు, కాలువలు, నీరు, ఏదైనా సరే 1 కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినా కూడా రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అని చెప్పినా